ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం జనరల్గా యాక్టివిటీస్ ఉంటాయి కదా పైప్లైన్స్లో. సో కొన్నిసార్లు మనకి యాక్టివిటీ అనేది ఫెయిల్ అవ్వచ్చు రకరకాల రీజన్స్ వల్ల. సో అలాంటప్పుడు మనకి ఆ యాక్టివిటీ ఎందుకు ఫెయిల్ అయింది ఏంటనేది కూడా సో ఎలా క్యాప్చర్ చేయొచ్చు, అంటే ఎర్రర్ మెసేజ్ని ఎలా క్యాప్చర్ చేయొచ్చు ఏంటనేది కూడా ఈ వీడియోలో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఒక పైప్లైన్ క్రియేట్ చేద్దాం. ఈ పైప్లైన్ సో పేరు ఏదో పెద్దాం, డెమో డేటా. ఓకే, సో అలానే సో కొన్ని వేరియబుల్స్ తీసుకుంటాను. సెట్ వేరియబుల్ 1 2 3, అలానే సో వెయిట్ యాక్టివిటీ 1, అలానే ఇంకో సెట్ వేరియబుల్. ఓకే, ఇలా ఒక 5 తీసుకున్నాం అన్నమాట. ఓకే, సో యా, సో ప్రాపర్గా కొంచెం జూమ్ తగ్గిద్దాం సైజు. సో సెట్ వేరియబుల్ 2, అలానే సెట్ వేరియబుల్ 3. ఓకే, సో లెట్ మీ అరేంజ్ ఇట్ ప్రాపర్లీ. సో జస్ట్ కనెక్షన్ ఇద్దాం ఒకదానికోటి. ఓకే ఓకే సో ఓకే ఓకే సో లెట్ మీ ఇంక్రీజ్. సో ఫస్ట్ పేర్లు మారుస్తాను. సో ఫస్ట్ డేటా, అలానే దీని పేరు సెకండ్ డేటా. ఓకే, దీని పేరు థర్డ్ డేటా. సో థర్డ్ డేటా, దాని తర్వాత ఇది సో ఎర్రర్ మెసేజ్. ఓకే, ఎర్రర్ మెసేజ్. ఓకే, సో అలానే ఒక 4 వేరియబుల్స్ తీసుకుంటాను. 1 2 3 4, దట్స్ ఇట్. ఓకే, సో ఫస్ట్ అలానే సెకండ్, అలానే థర్డ్, అలానే ఎర్రర్ మెసేజ్. ఓకే, సో ఈ వేరియబుల్స్ని ఈ యాక్టివిటీస్కి కాన్ఫిగర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ సో టెస్ట్, దాని తర్వాత సెకండ్. ఓకే, సో సెకండ్ సో ఏరియా, థర్డ్ సెట్టింగ్స్. ఇవన్నీ కూడా మనకు తెలుసు గాయస్. ఓకే, సో మళ్ళీ డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి జనరల్గా ఏంటి, ఒక యాక్టివిటీ ఫెయిల్ అయినప్పుడు సో ఆ యాక్టివిటీ ఎందుకు ఫెయిల్ అయిందో కూడా మనం ఒక్కోసారి క్లయింట్స్ అడగచ్చు జనరల్గా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పైప్లైన్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. దెర్ ఆర్ మెనీ రీజన్స్ వల్ల పైప్లైన్ అనేది ఫెయిల్ అవ్వచ్చు. ఇన్కంపాటబుల్ డేటా కావచ్చు, లేకపోతే డేటా టైప్ మిస్ మ్యాచ్ అవ్వచ్చు, కాలమ్స్ వెరైటీ రావచ్చు. సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. ఓకే, మనం ఈ రీజన్ అని ఎగ్జాక్ట్గా ఎక్కడ చెప్పలేము అనమాట. సో అలాంటి కేసెస్లో మనం పైప్లైన్ యాక్టివిటీ ఫెయిల్ అన్నప్పుడు ఆ ఎర్రర్ మెసేజ్ని క్యాప్చర్ చేసి క్లయింట్స్కి సెండ్ చేయొచ్చు ఒక్కోసారి. ఓకే, సో అది ఎలా అంటే, ఓకే ఇప్పుడేంటి ఈ రన్ చేద్దాం, అన్ని ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే ఓకే యా, సో దీనికి ఇంకా ఎర్రర్ మెసేజ్ స్పెసిఫై చేయలేదు కదా. హలో, ఓకే హలో ఏడి సంథింగ్. ఓకే, చేద్దాం, అది జస్ట్ రన్ చేస్తాను. లెట్స్ దట్. సో లెట్ ఇట్ రన్. ఓకే, సో ఎక్కడ ఈ 3 యాక్టివిటీస్లో ఎక్కడ కూడా ఎర్రర్ మెసేజ్ లేదు కాబట్టి సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అలానే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. లెట్ ఇట్ ఎగ్జిక్యూట్ ఫస్ట్. ఓకే, స్టిల్ ఇట్స్ రన్నింగ్. ఓకే, సక్సెస్ అయిందా. బట్ జనరల్గా ఇప్పుడు ఎన్ని సక్సెస్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మాత్రమే ఈ వేరియబుల్లోకి మనం ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే చేయాలి, అంతేగాని సో ఈ 3 సక్సెస్ అయినప్పుడు డజంట్ మేక్ సెన్స్ టు రన్ దిస్ యాక్టివిటీ, రైట్? సో అందువల్ల నేనేం చేస్తానంటే స్కిప్ చేస్తాను ప్రీవియస్ యాక్టివిటీ. ఓకే, సో వీటి గురించి మీకు ప్రీవియస్గా చెప్పాను అనమాట, స్కిప్. ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తా చూడండి. ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఎందుకంటే దీని ప్రీవియస్ యాక్టివిటీని స్కిప్ చేస్తాం కాబట్టి. ఓకే, స్టిల్ ఇట్స్ ఎగ్జిక్యూటింగ్. లెట్స్ వెయిట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఫెయిల్ చేస్తాను, ఇదే ఫెయిల్ చేస్తాను అండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్
int, okay, so hello, okay, so click, okay, so debug. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే సో ఈ మూడు యాక్టివిటీస్లో ఏది ఫెయిల్ అయినా సరే ఇది స్కిప్ అవుతుంది కాబట్టి అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అవునా కదా, అంతే కదా. చూడండి ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయిందా, ఈవెన్ మనకి ఏం మెసేజ్ వచ్చింది ఇక్కడ, ఫెయిల్ అయింది కదా. సో వాజ్ ఇన్వోక్డ్ ఇన్ ద పారామీటర్ దట్ ఈస్ నాట్, అంటే ఏదైతే మనకి యాక్టివిటీ ఫెయిల్ అయినప్పుడు ఒక మెసేజ్ వస్తుందో ఆ మెసేజ్ని నేను ఇక్కడ ఈ వేరియబుల్లో స్టోర్ చేయాలనుకున్నాను. ఓకే, I want to store this message information into this variable. ఓకే, అది ఎలా ఏంటంటే విల్ ట్రై టు సీ దట్. సో దానికోసం ఒక స్క్రిప్ట్ ఉందన్నమాట. సో అఫ్కోర్స్ డ్యూ టు టైం కన్స్ట్రెంట్స్ వల్ల మళ్ళీ రాయాలంటే టైం పడుతుంది అన్నమాట, అందువల్ల రాశాను. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సింపుల్ అనమాట, ఏం లేదా. ఓకే, సో ఇక్కడ ఏం లేదనమాట. సో ఫస్ట్ యాక్టివిటీ అంటే మీరు ఏదైతే ఇక్కడ ఫస్ట్ డేటా, సెకండ్ డేటా, థర్డ్ డేటా ఉన్నాయి కదా, అవి ఏంటి అంటే సో బేసికల్గా ఈ పేర్లు అనమాట. యాక్టివిటీ పేరు ఏం పేరు, ఫస్ట్ డేటా, సెకండ్ డేటా, థర్డ్ డేటా. సో ఈ ప్రాపర్గా ఇవ్వాలన్నమాట. సో వాటి పేర్లే నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను, ఏమని, సో యాక్టివిటీ ఫస్ట్ డేటాలో ఎర్రర్ డాట్ మెసేజ్, అలానే యాక్టివిటీ సెకండ్ డేటాలో ఎర్రర్ డాట్ మెసేజ్, అలానే యాక్టివిటీ థర్డ్ డేటాలో ఎర్రర్ డాట్ మెసేజ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే సో కంకాటినేషన్ చేస్తున్నాం కదా, అన్నిటికి కూడా 5 సింబల్ అనేది వాడుతుంది, అంటే 6 సింబల్ అన్నమాట. ఓకే, సో ఇలా కంకాటినేట్ చేస్తున్నాం అన్నమాట. సో ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్, రైట్. సో లెట్స్ సీ దట్. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ కంకాటినేట్ చేసి దాని తర్వాత ఈ సింబల్ ఉంది కదా, సో దీన్ని సో రీప్లేస్ చేస్తున్నాం అన్నమాట. సో క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు మనం ఇష్యూ రైట్ చేద్దాం. ఓకే, సో డీబగ్. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఇష్యూ వచ్చిందో ఆ ఇష్యూ ఎర్రర్ మెసేజ్ అనేది దీంట్లో వస్తుంది, చూడండి ఈ వేరియబుల్ వస్తుంది. చూడండి ఎర్రర్ మెసేజ్ పేరు కూడా ఉంది కదా, సక్సెస్ అయింది కదా. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేద్దాం, ఏమొచ్చింది, సో ద ఫంక్షన్ ఇంట్ వాజ్ ఇన్వోక్డ్ ఇన్ ద పారామీటర్ దట్ ఈస్ నాట్ వ్యాలిడ్, అంటే ఏదైతే స్పెసిఫై చేసామో అది ఎర్రర్ వస్తుందని చెప్తుంది. ఓకే, ఇది ఒక ఎర్రర్ వచ్చింది అనుకోండి. అలానే ఇంకొక 2 ఎర్రర్స్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. ఏంటంటే ఇప్పుడు డివైడ్ ఫంక్షన్ ఉంది కదా, ఎక్కడైనా 1,0 ఉంటుంది కదా. సో దీన్ని ఏం చేస్తానంటే మళ్ళీ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తాను, స్ట్రింగ్. ఓకే, సో అఫ్కోర్స్ ఇది మళ్ళీ ఎర్రర్ వస్తుంది, కాకపోతే నేను ఎర్రర్ తెప్పించడం కోసం ట్రై చేశాను అంట. మళ్ళీ ఇది ఎర్రర్ వస్తుంది చూడండి, అంటే రకరకాల ఎర్రర్స్ వస్తున్నాయా లేకపోతే ఏంటి అనేది ఐడెంటిఫికేషన్. ఏమొస్తుంది, అటెంప్ట్ టు డివైడ్ అన్ ఇంటీజర్ ఆర్ డెసిమల్ డివైడెడ్ బై 0 ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇంకొక ఎర్రర్ కూడా తెప్పిస్తాను. ఓకే, సో ఏ యాక్టివిటీలో తీసుకొచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ వద్దునండి వేరే దాంట్లో తీసుకొస్తాను యాక్టివిటీలో, సో దట్ మనకి కన్ఫర్మేషన్ ఉంటుంది అంటే వర్క్ అవుతుందా లేదని. ఇప్పుడు దీంట్లో ఎర్రర్ తెప్పిస్తాం చూడండి. సో కన్వర్ట్ ఫ్రమ్, సో ఈటీసీ, ఇవన్నీ ఫంక్షన్స్ మనకు తెలుసు కదా, ఈటీసీ నా. ఓకే, సో ఇక్కడ సో ఇండియన్ స్టాండర్డ్ టైం. ఓకే, ఇండియన్ స్టాండర్డ్ STAND స్టాండర్డ్ టైం. సో బేసికల్గా ఇక్కడ పేరు ఏం పేరు అంటే ఇండియా స్టాండర్డ్ టైం అనమాట. కాకపోతే ఇండియన్ అని బై మిస్టేక్ స్పెల్లింగ్ ఏమైనా ఎక్స్ట్రా రాశాను, చూద్దాం ఎర్రర్ వస్తుందో రాదో చూద్దాం. డీబగ్ ఇక్కడ వస్తుంది మనకి. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది కదా. సో ఏమొచ్చింది ఎర్రరు, సో ఇన్ ద ఫంక్షన్ కన్వర్ట్ ఫ్రమ్ ఈటీసీ ద ప్రొవైడ్ టైమ్ జోన్ ఇండియన్ స్టాండర్డ్ వాజ్ నాట్ వ్యాలిడ్, అంటే మనం ఏదైతే స్పెసిఫై చేసామో ఆ టైమ్ జోన్ ఫార్మాట్ అనేది వ్యాలిడ్ కాదు అని చెప్తుంది అనమాట. చూడండి, ఈవెన్ దో ఇక్కడ ఎర్రర్ వచ్చినా క్యాప్చర్ చేస్తున్నాం, అలానే ఇక్కడ ఎర్రర్ వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తారు చూడండి. సో లెట్ మీ రిమూవ్. ఓకే, టెస్ట్, ఇక్కడ ఏదో ఒక ఎర్రర్. సో ఐ థింక్ మళ్ళీ ఓపెన్ చేద్దాం ఇది. ఓకే, ఒకసారి ఎలా వస్తుంది స్క్రీన్. సో ఇంట్, ఓకే, సో మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇంట్, సో
సో టెస్ట్. ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్. సో డీబగ్. ఇప్పుడు చూడండి ఇక్కడ వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చిన ఎర్రర్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది చూడండి. సో ద ఫంక్షన్ ఇంట్ వాజ్ ఇన్వోక్డ్. ఇలా మనం ఏంటంటే ఈ యాక్టివిటీస్లో ఏ యాక్టివిటీ ఫెయిల్ అయినా ఆ ఫెయిల్ అనేది ఎందుకు అవుతుందనే ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మనం క్యాప్చర్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా మనం రకరకాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు రియల్ టైంలో ఒక్కోసారి మీకు కావాలనుకుంటే. ఇప్పుడు ఏం చేయొచ్చు, సింపుల్గా సో ఈ వేరియబుల్లో ఉన్న డేటాని త్రూ స్టోర్డ్ ప్రొసీజర్ పారామీటర్స్ ద్వారా ఇన్పుట్ పారామీటర్స్ ద్వారా కాల్ చేసుకొని ఒక టేబుల్లో లోడ్ చేసుకోవచ్చు, లేదా ఫైల్లో తీసుకోవచ్చు. రకరకాలుగా మనం సో వీ కెన్ డూ ఇట్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే ఎర్రర్ ఇన్ఫర్మేషన్ అనేది క్యాప్చర్ చేయొచ్చు. అలానే కొన్నిసార్లు ఏ యాక్టివిటీ ఫెయిల్ అయింది, ఇప్పుడు మనకి 3 యాక్టివిటీస్ ఉన్నాయి, ఫస్ట్ డేటా, సెకండ్ డేటా, థర్డ్ డేటా. అయితే ఏ యాక్టివిటీ ఫెయిల్ అయింది ఆ యాక్టివిటీ పేరు కూడా కావాలి. సో అదేంటి అనేది సో నెక్స్ట్ వీడియోలో విల్ ట్రై టు అండర్స్టాండ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.